ఈరోజు మనం చూడబోయే గ్రామం కైకరం. ఈ గ్రామంలో ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితం కట్టిన మేడ మిగిలి ఉంది. ఇప్పుడంటే లిఫ్ట్ని ఉపయోగించి అపార్ట్మెంట్స్లో మనం నివసిస్తున్నాం, కానీ అప్పట్లో లిఫ్ట్ అనేదే లేదు. మెట్లు కూడా అప్పుడు 4 స్టేర్లకి చెక్కతో వాడినవే. ఇప్పుడు ఆ మేడను చూసినప్పుడు 100 సంవత్సరాల క్రితం జీవించిన వారికి మనకి ఇంత వ్యత్యాసం వచ్చిందా అనిపిస్తుంది. అప్పట్లో అలవోకగా ఈ చెక్క మెట్ల మీద తిరిగిన వారికి ఇప్పుడు ఒక్కసారి ఎక్కి దిగడానికి అలసిపోయే మనకి ఎంత వ్యత్యాసమో అనిపిస్తుంది. ఆ మేడ అలాగే ఆ గ్రామం చూస్తూ కట్టించిన వారి గురించి, మేడ గురించి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక ఈ కైకరం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఉంది. ఏలూరుకి ఈ గ్రామం 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అట్లా అయితే మనకి అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ 100 సంవత్సరాల క్రితం నిజంగా ఇంత మేడ కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 2 స్టేర్లు 3 స్టేర్లు ఎత్తేనే కొన్ని బిల్డింగ్స్ అయితే నిలబట్టలేదు. 100 సంవత్సరాల క్రితం కట్టిన మేడ ఇప్పటికి అలానే మనకు చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఒక అవకాశం ఉంటే లోన్ కూడా ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. మనం అంటే ఈ మేడ వచ్చేసరికి లాక్ చేసి ఉంది, వీళ్ళందరూ బయట ఉండడం వల్ల. అసలు ఈ మేడ ఎవరిదే, ఎప్పుడు కట్టించారు, ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ తెలిసిన మట్టుకు అడుగుదాం. మనకి శ్యామలా మేడం గారి వల్ల ఇప్పుడు ఈ కీ అయితే వచ్చింది. లోన్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. అసలు ఈ మేడ ఎవరు కట్టారు, ఏమన్నా ఐడియా ఉందంటారా? ఇది ఎవరు కట్టారు అంటే, ఇది ఎగ్గిన శాషేదర్ గారు అని చెప్పేసి, దీని ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు అవుతుందండి. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చేసి సాధు వరప్రసాదరావు గారు అండి. అప్పట్లో వాళ్ళు బాగా ల్యాండ్ లార్డ్ అండి, ల్యాండ్ లార్డ్ బాగా. అంటే ఆ రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ చేసే అమౌంట్ తో 500 ఎకరం కొనొచ్చండి ఆ రోజుల్లో. ఇప్పుడంటే చాలా చోట్ల అపార్ట్మెంట్స్ అనేవి చాలా కొత్తగా పుట్టుకొస్తున్నాయి తప్ప ఇంత పటిష్టంగా అయితే చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదండి. బాగా పేరు పొందింది ఇదే అని మేము చెప్పుకోవడానికి మా గ్రామం తరపున చాలా సంతోషంగా కూడా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇలా ప్రతిష్టంగా ఉంది, మీరందరూ కూడా ఇలా వచ్చి దీని గురించి యూట్యూబ్ దాకా వచ్చింది అని అంటే. అవునండి, అందు గురించి ఎంత దూరం వచ్చామండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా అపార్ట్మెంట్ కడితే దానికి లిఫ్ట్ లేనిదే పైకి వెళ్ళి అంత స్కోప్ మనకు లేదండి. కానీ 5 సంవత్సరాల కిందట మన పూర్వీకులు ఎంత బలంగా ఉన్నారనేది ఈ మేడం చూస్తే అర్థమవుతుందండి. ఎందుకంటే 5 స్టేర్లు కూడా నడిచి ఎక్కి నడిచి దిగేవారు అసలు అప్పట్లో. ఆ రోజుల్లో బలంగా తిండేది కూడా, ఏది కూడా మొత్తం అంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడైతే ఎలా మనం కోరుకుంటున్నామో ఆ రోజుల్లో కూడా మంచి బలమైన తిండ్లు ఉండే కాబట్టి మన పూర్వీకులు అలా చెక్క మెట్ల ద్వారా లిఫ్ట్ సహాయం లేకుండా కూడా చక్కగా ఎన్ని అంతస్తులైనా సరే ఎక్కి దిగడం, అది వాళ్ళ పనులు వాళ్ళు ఫ్రీగా చేసుకోవడం అది జరిగేదండి. టీడీపీలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఏలూరు జిల్లాకి వర్క్ చేస్తున్నాను. మీరు బాగానే కనిపించారు మీ ఊరు రాగానే, మాకు ఒకసారి చూద్దాం లోన. అసలు ఎంతమంది ఉండేవారో ఫ్యామిలీ, అసలు మీ చిన్నప్పుడు చూసి ఉంటారు కదా, ఎంతమంది కనిపించేవారండి అసలు? ఫ్యామిలీ అయితే పెద్ద ఫ్యామిలీ అండి, అదిగోండి వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ అది. ఓకే ఓకే, ఆ పిక్చర్. ఓకే ఓకే, కట్టించిన ఆయన వీళ్ళందరూ మనవాళ్ళు. ఎక్కడ ఉంటున్నారంటారు మేడం? హైదరాబాద్లో ఉంటారు. ఓకే, ఈయనండి ఆయన సాధు వరప్రసాదరావు గారు అండి ఆయన పేరు. ఓకే, వీళ్ళిద్దరు వాళ్ళ సతీమణి. వీళ్ళు ఉండేవారు అంటారు ఇంట్లో? ఇంట్లోనే ఉండేవారండి. ఓకే, ఇప్పుడు కాలం చేశారు అన్నమాట అండి. ఈయన అంటారు మీరు చెప్పిన ఆయన కట్టించిన ఈయనే కట్టించారు. కట్టు బొట్టు అలా ఉండేది అన్నమాట అప్పుడు. ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు. ఇవన్నీ అసలు ఎలా కట్టారు ఏంటి, ఏమన్నా ఐడియా ఉందంటారు సార్ మీకు ఏమన్నా? అదే కట్టినప్పుడు ఈ మెటీరియల్. ఓకే, మనం అదే పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఈ పక్క వచ్చి చూస్తూ ఉంటారు ఆ టైప్లో అదంతా. అదే 2వ స్టేర్ అన్నమాట. అలా పైన కూడా ఇలా 2 స్టేర్లు ఉంటాయి. మొత్తం 4 స్టేర్లు అండి? 5 అండి? 5 మొత్తం. 4 స్టేర్లు. ఓకే, పైన 2 దాన్ని ఏమంటారండి
రెండు ఉంటాయి కదా. ఈ భవనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని 5th ఫ్లోర్ నుంచి చూస్తే క్లియర్గా ఇక్కడ ద్వారకా తిరుమల అని ఒక దేవస్థానం ఉందండి. ఆ దేవస్థానం యొక్క గోపురం కనిపిస్తుందని అందరూ కూడా చెప్తారు. 5 స్టేర్కి వెళ్తే 5th స్టేర్లో పై భాగానికి వెళ్తే కనుక ద్వారకా తిరుమల గోపురం కూడా మనం చూడొచ్చు. ఓకే, 5th స్టేర్కి వెళ్తే ఇప్పుడు వెళ్ళగలమంటారా? వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చండి, బట్ అప్పుడు పూర్వీకులు ఎక్కినట్టుగా మనం ఇప్పుడు ఎక్కి దిగాలంటే మనం ఒకసారి ఎక్కగలమండి అంతే. వాళ్ళంటే ఇంకా రొటీన్ వాళ్ళకి 5 స్టేర్లు అంటే పెద్ద విషయం కాదు అప్పుడు వాళ్ళకి. అవునండి, మొత్తం హాల్ నిండా కూడా అద్దాలే ఉన్నాయన్నమాట అండి. 1 2 3 4 ఫ్లోర్ కూడా ఎంతో 6 7 టైల్స్ కి వాటికి కూడా సాటిగా అసలు దీనికి మించింది లేదండి. చూసారు మీరు, మొత్తం అంతా చాలా కూలింగ్ గా ఉంది, చాలా చల్లగా కూల్ గా ఉంది. ఏ సీజన్ లోనైనా సరే ఇలాగే ఉంటుంది. ఏ సీజన్ లో అయినా అవును, హాట్ ని తట్టుకుని కూల్ ఇస్తుంది. మళ్ళీ కూల్ ఉంటే కొంచెం హాట్ ఇచ్చి. ఈవిడ ఎవరు ఉన్నాయండి? సాధువర్ ప్రసాద్ గారికి మామగారు, వాళ్ళ అమ్మగారు. ఓకే, ఆవిడ పడుతున్నారా? ఇప్పుడు ఆయన కూడా కొడుకు కూడా చనిపోయారు. ఓకే, మా కొడుకులు ఉన్నాయి, ఆయన కొడుకులు ఉన్నాయి. ఓకే, కొడుకులకే 50 సంవత్సరాల పైన వచ్చేసి. మేడలన్నీ అలా ఉంటే మనకు ఏజ్లు పెరిగిపోతూ ఉంటాయి. స్థిరాస్తి కదా ఇది. ఇది హాల్ మాట అండి. చుట్టుపక్కల నుంచి కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఒక పురాతన ఆలయం ఒకటి ఉందండి, నాగమ్మ తల్లి టెంపుల్ అంటాము దాన్ని. ఆవిడ ఈ ఊరు ఆడపడుచు, ఈ ఊరు కోడలండి. ఆవిడ టెంపుల్ కి మహోత్సవాలు ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ 5 days జరుగుతాయండి. షష్ఠి మహోత్సవాలు పెద్దల కమిటీ సభ్యుల సమక్షంలో జరుగుతాయి. అవి చూడడానికి ఎడ్ల బళ్ళు మేంచి కూడా వచ్చేవారు. ఇదివరకు ఎడ్ల బళ్ళు కట్టించుకుని సేమ్ అలాగే ఈ బిల్డింగ్ చూడడానికి కూడా పొరుగు నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఎంతో విశిష్టంగా ఈ బిల్డింగ్ చూసి చాలా బాగుందని చెప్పేసి ఒకసారి లోపలికి రావాలని అలా చాలా మంది ఆశపడుతూ ఉండేవారు. మేము కూడా చిన్నప్పుడు అందరం కూడా ఈ బిల్డింగ్ చూసి ఎంతో వింతగా 5 అంతస్తులు మేడం మా ఊర్లోనే ఉంది, మా ఊర్లోనే ఉందని చెప్పి. నిజంగా కూడా మీ ఊర్లోనే ఉందండి 5 అంతస్తులు 100 సంవత్సరాల క్రితం కట్టిన మేడం. చాలా కన్స్ట్రక్షన్స్ జరిగి ఉండొచ్చు, కానీ పూర్వం చెప్పుకున్నట్టయితే కనుక ఇదే ప్రత్యేకత. దానివల్ల మేము ఎంతో స్పెషల్ గా గుమ్మాలు అసలు ఎంత పెద్ద గుమ్మం ఉందో చూడండి. ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా అన్ని చూడొకసారి గుమ్మం చాలా పెద్ద గుమ్మం అసలు. ఓకే, 2 గదులు మాట. ఈ హాల్కి 2 గదులు మాట అండి. ఓకే, 3 గదులు అంతే. చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా వుడ్ మీద ఈ డిజైన్లు ఏంటి అవన్నీ కూడా అప్పుడు చేసిన అంత హ్యాండ్ మేడ్. ఇదంతా అంతా హ్యాండ్ మేడ్ అండి. ఓకే, ఇది పెద్ద బెడ్రూమ్ మాట. అవునన్నా, బీరువా రోజ్ వుడ్ అనుకుంటాను. ఇప్పుడు మీ ప్రస్తుతం మీరే చూసుకుంటున్నారు అన్నమాట ఇది. కానీ చూడండి 100 సంవత్సరాల క్రితం ఎక్కడ లీక్లు కానీ ఏముండవు. ఇప్పుడు ఇది ఒక రూమ్ అండి. ఇంకో రూమ్ అండి. ఓకే, ఇది ఒక రూమ్ అండి. ఎక్కువ ఇంటి నిండా ఎక్కువ అద్దాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వరప్రసాదరావు గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు, చుట్టుపక్కల చేసేవారు. అందరికీ కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మంచి మంచి కార్యక్రమాల్లో సౌభాగ్యలక్ష్మి గారు, వరప్రసాదరావు గారు ఇద్దరు కూడా అన్నిటిలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు పొందినవారు అండి. అన్నిటిలోనూ అందరికీ కూడా పేద సాదా అందరికీ కూడా లయన్స్ క్లబ్ ద్వారా అందరికీ సాయం చేసేవారు. వాళ్ళ అబ్బాయిలు కూడా ఇప్పుడు అదే పాటిస్తూ వంశపారంపర్యంగా వచ్చిన టెంపుల్స్ని అన్నిటిని కూడా ఫాలో మొత్తం వారసత్వంగా అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారండి. గుడి నాగమ్మ తల్లి గుడి, నాగమ్మ తల్లి గుడి కాదండి, కృష్ణాలయం రంగనాథ స్వామి ఆలయం అని చెప్పేసి ఇక్కడే దగ్గరలో ఉంది. అది వీళ్ళదేనండి. ఎవ్రీ ఇయర్ అక్కడ కూడా ఫిబ్రవరిలో మాఘమాసంలో కళ్యాణం చేస్తారండి. సెకండ్ స్టేర్ కూడా చూద్దామండి. అది అటు బయటకు వెళ్ళిపోద్ది అంటారా?
ఓకే దత్తత తీసుకున్నారు. ఓకే ఓకే. ఆ దత్తత తీసుకున్న సొంత కొడుకు పుట్టినప్పుడు దత్తత తీసుకున్నారు. అప్పుడు దత్తత తీసుకున్నందుకు గాను ఒక వాటా ఆయనకి రాసిచ్చేది. ఏదండి పక్క వాట? ఆయన కూడా సొంత అన్న కొడుకే. ఇందులో ఈ బిల్డింగ్ లోనే వాట. ఈ బిల్డింగ్ లోనే ఆయన తిట్టి వెళ్ళాలన్నమాట అండి. వాళ్ళు కూడా ఎవరు లేరన్నమాట అండి ఇప్పుడు ఇక్కడ. వాళ్ళు కూడా లేరండి. పక్కన పాడైపోయినట్టు ఉంటుంది. ఓకే సరే. అన్నీ మెయింటైన్ చేసి అలా. ఈ గోడ కూడా చాలా హైట్ లో ఉందండి అసలు చుట్టూ. చాలా మొత్తం పై వరకు కూడా చెక్క మెట్లే వాడేవారు. చెక్క. ఇది చెక్క అంటున్నారు మీకు. ఇది ఏం చెక్క అసలు ఇది? ఇది చెక్క దూలం, టేకు దూలం. అది కూడా టేకు దూలమేనా? ఓకే ఓకే. మళ్ళీ టేకు దూలాల మీద స్లాబ్ వేశారు. ఓకే. ఐరన్ కాదు మొత్తం. ఏది ఐరన్ లేదు. ఈ దూరం దగ్గర 100 feet పైన ఉంటుంది. ఓకే. ఏక దూలాలు ఉంటాయి. అబ్బో ఎంత ఖర్చు అయింది అసలు అప్పట్లో ఏక దూలాలు అయ్యి. ఓకే సరే సార్. ఈ మొత్తం 5 స్టేర్లు కూడా చెక్క మెట్లతోనే ఉంటుంది. నేను పైకి వెళ్దాం మొత్తం పైన జాగ్రత్త తీసుకోండి. ఓకే ఓకే. తగులుద్ది పైన. ఓకే. నుంచుందా నుంచుంటే టాప్. అబ్బో ఈ గదుల్లోంచి ఇలా బయటికి చూడడానికి అవన్నీ గదులన్నీ. ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో మనం చూస్తున్నాం ఈ టైప్ మోడల్. ఇప్పుడు అవునండి అవును మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తున్నాం షాపింగ్ మాల్స్ ఈ మోడల్ కట్టడం చూస్తున్నాం. అవునవును. కానీ 100 సంవత్సరాల క్రితమే ఈ టైప్ మోడల్ మనకు ఉంది ఈ పల్లెటూరులో. అవునవును. ఇది గేమ్ ఇక్కడ కూర్చుని ఆడుకోవడం కూడా వుడ్డేనండి. ఇదంతా చెక్కే. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫ్లోర్ మీద గేమ్స్ ఇవన్నీ కూడా. పిల్లలకి వీడియో గేమ్స్ అవే తెలుసు. బట్ ఈ టైప్ ఆడుకోవడానికి అప్పుడు అందరూ కూడా ఉమ్మడి హౌసెస్ లో ఇలా కూర్చొని ఆడుకునేవారు. ఎక్కువ పిల్లలు ఉండేవారు కాబట్టి టీవీ లేవు ఇప్పుడు. ఓకే. ఓకే. అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు ఇవన్నీ కూడా తెలియదు. ఇంకా 100 years అయింది. ఓకే. మామూలుగా ఎన్ని సంవత్సరాలు కట్టారంటారు ఈ మ్యాప్ కట్టడం? అది చాలా సంవత్సరాలు కట్టారు. అవునా? ఓకే. మీ దగ్గర చిన్నప్పటి నుంచి ఇంకా కడతానే ఉన్నాం. గోడ కూడా ఇంచుమించి 12 అంగుళాలు అంటారా? ఇప్పుడు ఇవి గోడలు ఇంత మందంగా ఉన్నాయి కదా. చూసుకున్నట్టయితే ఏదైనా హౌస్ నిర్మించాలంటే ఇంత వెడల్పు గోడలు అనేది రావాలి. ఇది ఈ కట్టడం కట్టేటప్పుడు చూడండి అక్కడ విండోస్ చూడండి ఎంత వచ్చినాయో గోడలు. మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్పేస్. ఇప్పుడు మన అంతా కూడా 100 feet అలా 9 అంగుళాలను ప్లాన్ చేస్తున్నారు. సెంట్లో ఇల్లు కడుతున్నారండి. బట్ ఇక్కడ చూడండి ఇది కూడా ఇప్పుడు ప్లానింగ్ ప్రకారం కట్టేటట్టయితే కనుక ఇంకా ఎంత పెద్ద రూమ్స్ వచ్చాయో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవునవునండి. ఈ అద్దాలు ప్రతి రూమ్కి ఒక అద్దం మట్టుకుంది ఇవి. అవునండి అవును. ఇది ఏంటంటారండి? ఇది ఓకే. అలా పెట్టారన్నమాట మీరు. ఏమైనా టెంపరేచర్ చూసుకునేది అంటారా? అంతే. జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ చూసుకునేదండి అది. డైరెక్ట్ అక్కడ పెట్టేశారు. ఇంకా ఓకే పర్లేదు ఉంచండి. ఇప్పుడు మనకి స్లాబ్ చూసుకున్నట్టయితే ఐరన్ యూస్ చేస్తున్నాము. బట్ అంతా కూడా వుడ్డే. అది వుడ్. ఈ 4 ఐరన్ పోల్స్ అన్నమాట. ఐరన్ పోల్స్ అండ్ వుడ్. ఓకే. ఆ పోర్షన్ వేరే అతను దత్తత తీసుకున్న ఆయనకి ఇచ్చిన పోర్షన్ అటుమాట అండి. ఈ రూమ్ లో చూసినట్టయితే ఇవి పట్టె మంచాలని చెప్పేసి పూర్వం వచ్చాయి కదండి. పట్టె మంచం, పందిరి మంచం.
ఓకే, పందిరి మంచం. ఈ టైప్ ఫర్నిచర్ కూడా ఇప్పుడు రావట్లేదండి. అవునవును, ఇది పెద్దవాళ్ళు కూర్చునేవారు కదా. పడక కుర్చీ అంటారు దీన్ని. ఓకే, పడక కుర్చీ అని చెప్పేసి పెద్దవాళ్ళు కూర్చుని అలాగా జారపడడానికి అనువుగా పడక కుర్చీ, ఇలా చెక్క కుర్చీ ఈ మోడల్లో ఉండేవి. ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. అద్దం, ఈ రూమ్ లో పెద్ద అద్దం. ఇది పందిరి మంచం. ఇది కూడా ఈ డిజైన్ ఇవన్నీ కూడా పందిరి మంచం అంటే ఫేమస్. ఎవరండి అందరూ మన కింద ఫోటో చూసాం కదా. వాళ్ళ ఫ్యామిలీ. ఓకే ఓకే ఓకే, ముగ్గురు నలుగురు పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఓకే, వీళ్ళే కట్టించారు. ఓకే, మళ్ళీ బయట నుంచి కూడా వెళ్ళడం అనమాట. ఓకే, చెక్క మెట్లే మొత్తం అన్నీ కూడా. మొత్తం అన్నీ కూడా వుడ్తో చేసిన మెట్లే. ఓకే, వుడ్ అండ్ ఐరన్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్టున్నాం. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి. థర్డ్ ఫ్లోర్ ఇది. ఓకే, ఇది థర్డ్ ఫ్లోర్ అండి. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి చూస్తేనే మీ విలేజ్ సగం కనిపిస్తాయి. ఈ మార్నింగ్ లేచిన వెంటనే మంచి అట్మాస్ఫియర్ అండి చుట్టుపక్కల. ఓకే, శివాలయం విష్ణాలయం రెండు పక్క పక్కనే ఉంటాయి. రెండు కూడా వీళ్ళు కట్టించారు అన్నారు కదా, అదేనండి. ఈ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ చూస్తే అమ్మవారి టెంపుల్. ఓకే, ఫ్రంట్ సైడ్ ఏమో వేణుగోపాల స్వామి. అవునండి. ఈ చెరువు, ఈ మేడ లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కన్స్ట్రక్ట్ చేశారండి ఇది. ఓకే, థర్డ్ ఫ్లోర్ మొత్తం హాల్ ఏమోనండి ఇది. పూర్వం వాచ్ టైము. స్టీల్ గుండికలు అప్పుడే అంటారు ఇవి. తీసారు. ఓకే, చిన్న ఇలా బైకులు వచ్చండి. ఓకే, ఇలా అలా వచ్చేచ్చు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. అబ్బా, మొత్తం అంది కదండి అసలు. పైన అంతా అట్లకి ఎక్కారట. పర్వాలేదు, చేయలేకండి. ఏం కాదు, చిన్నది. దేవుడా, అమ్మాయి ఇక్కడి నుంచి మళ్ళీ నుచ్చినేసిన ఎక్కడ ఎక్కడి నుంచి పెట్టి వారికి వెళ్ళకండి. ఓకే ఓకే, వద్దులేండి ఇంకో వారికి. మళ్ళీ ఇదొక గది మాట అండి పైన. అటే ఓకే, అటు నిందండి. ఎలా వెళ్ళిపోతుంటారు అంటే తీపించారు, మళ్ళీ మీద ఆడతాయి. ఓకే ఓకే ఓకే, అటు వెళ్ళదు జాగ్రత్త.
ఓకే, ఇది 4th స్టేరా 5th స్టేరా? ఈ పోతే 4th. ఓకే, 5 స్టేర్కి వెళ్ళడానికి లేదు మాట అండి ఇంకా. వెళ్దాం. ఓకే, ఇవన్నీ మీరు అన్నట్టు పౌరాలకి మాట. అప్పుడు ఇంక పైన కూడా ఉండేవారు మాట అందరూ. బక్రీద్. ఓకే సార్. మొత్తం గదంతా పౌరాలకే. ఈ నుచ్చినేసిన ఎక్కొచ్చంటారు పైకి? మాకు ఎక్కువ నుంచి వీడియో తీయండి. వర్షం పడింది కదా. ఓకే, పైన నుంచి ఉంటే అంతా లొకేషన్ కనపడుతుంది. బా ఓకే. ఏమన్నా వీళ్ళకి పొలం ఉందంటారు రేటు? ఇంకా పొలాలు ఏమి లేవండి. పొలం తాడి చెట్లు కూడా ఉంది, దేవుడి పొలం అని. ఓకే, కాపాడే తాడి చెట్లు కాబట్టి నేను అదే తెల్లగా సముద్రంలో కాపాడితే. అవునవునవును. జాత్ మీరు ఫోటో తీయడానికి గట్రా వెనక్కి వెళ్తున్నారు. ఫస్ట్ కన్నించి కడికి పడతాయి నీకు. ఇది అన్ని పెంకుటిల్లు అండి. ఇదే మీరు ఇక ఈ మేడకు సంబంధించి మనం 5 స్టేర్లో ఉన్నామన్నమాట. మనం చూడవచ్చు బ్యాక్ సైడ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. కాకపోతే కొంచెం రిస్క్, ఇప్పుడు పైకి ఎవరు రావట్లేదు. నుంచినేసి పైకి ఎక్కాల్సి వచ్చింది. ఈ పక్క నుంచి చూడవచ్చు, చుట్టూరు చూడవచ్చు మనం. మనకి ద్వారకా తిరుమల ఇటు సైడ్ ఉంటుంది అంటారా? ఓకే ఓకే. అవునవును, వచ్చేసినాయి కదా. అవును, ఇది వరకు గోపురం కనిపించేది అంట కదా ఇక్కడికి. ఓకే, అంటే ఇది వరకు గోపురం అది కనిపించేది అంట కదా. ఓకే, కానీ ఇప్పుడు కష్టమేమోలేండి, అన్నీ టవర్లో గేవర్లు అన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎంత కిందకు ఉందంటారు? మీరేం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం. ఓకే, ఈ ఊర్లోనే ఉంటారు. ఓకే ఓకే, సొంత వ్యవసాయం చేస్తూ ఉంటారు అన్నమాట. మీ చిన్నప్పుడు ఏం చెప్పినవారు అంటారు ఈ మేడ గురించి? అప్పటి నుంచి ఏదో 7 అంతస్తుల బిల్డింగ్ ఫ్లైట్ వచ్చి గుద్దేసింది, 5 అంతస్తులు మిగిలిన అని చెప్పుకుంటారు. కట్టింది అయితే యాక్చువల్గా ఎలాగైతే ఉందో అలాగే ఉంది. అంటే చెప్పుకోవడం మనం చెప్పుకుంటూ ఉంటారు కదా, అనేది చాలా ఉంటుంది. కానీ జరిగింది అయితే వాస్తవం ఇదే. ఓకే, వ్యవసాయం చేస్తూ ఉంటాం. వ్యవసాయం చేస్తాం. నిజంగా అదో గ్రేట్. ఈ మధ్యకాలంలో ఎవరు వ్యవసాయం మీద మొక్కు చూపించట్లేదు. అవును, కానీ మళ్ళీ ఇంక తర్వాత ఎవరు ఎక్కడేమో ఇంత పైకి ఎక్కువ మనం కష్టం ఇంకా తర్వాత. ఎందుకంటే ఇది శిథిల వ్యవస్థలో కూడా ఉంది. తర్వాత మనం చూడొచ్చు, చూడకపోవచ్చు. అవునవును, నిజంగా మీరు రాబట్టి కీ మేడం గారు మీరు కీ తీసుకోబట్టి మేము ఈ మేడ అందరికీ చూపించే అవకాశం వచ్చింది మాకైతే. ఓకే, వ్యవసాయం అంటే వరి పండిస్తారండి? ఓకే, ఇంకేం చెప్పినవారు అంటారు ఈ మేడ గురించి? ఇంకేం చెప్పుకునేది లేదండి. పక్కన మా తాతయ్య గారు చిన్నప్పుడు మా అయితే 10 సంవత్సరాలు ఆ స్టేజ్ అప్పుడు ఇంకా కట్టి స్టేజ్లోనే ఉందండి. పక్కనే మా ఇల్లు అండి, దీని పక్కనే మేడ ఉంది. మేడ పక్కనే సార్. ఇంకా పెంకుటిల్లు పడిపోయే పెంకుటిల్లు మాదే. అది కూడా ఇప్పుడు పురాతనమే. ఓకేనండి, చాలా ఆనందంగా ఉందండి మేడ. ఎందుకంటే ఇంత 5 స్టేర్లో ఎంత 100 సంవత్సరాల క్రితం కట్టిన మేడలు చాలా రేర్గా ఉంటాయి. అవును, మరి అప్పట్లో పర్మిషన్ ఎలా తెచ్చుకున్నారు ఏంటో? మామూలుగా ఇప్పుడు అంతా ఇది ఆసాములు కదా, అది దీన్ని ఏమంటారంటే ల్యాండ్ లార్డ్స్. అవునవును, ఇప్పుడు అప్పట్లో ఇంచుమించు ఇక్కడి నుంచి పైకి ఎంత ఉంటుందో తెలీదు, మొత్తం అందరి అన్నదమ్ముల పిల్లలు వెళ్ళి ఉండేవారు. ఓకే ఓకే, దానివల్ల 100 ఎకరాలే కానీ 5 ఆరా చిన్న రైతులు ఉండేవారు కాదు వీళ్ళ ఫ్యామిలీలో. యజ్ఞన ఇక్కడ నుంచి మళ్ళీ గ్రామ దేవత గుడికి టెంపుల్ కనపడుతుంది. ఎక్కడండి? చెట్లు అడ్డు వచ్చేసినాయి సార్. అదేనా? అది గ్రామ దేవత టెంపుల్. ఓకే ఓకే, కానీ అక్కడ నేరేడు చెట్టు గట్ట అడ్డు వచ్చేసినాయి. సరే పర్వాలేదులేండి. ఓకే, సాయిబాబా టెంపుల్ అంటారు ఒక కైకిరం సాయిబాబా టెంపుల్. రిలేషన్షిప్ ద్వారానే కట్టింది అదే సార్. ఓకే, వెనకాల ఉంటుంది అది మండపం, కళ్యాణ మండపం. ఓకే, చాలా బాగుందండి మొత్తం అన్ని పొలాలు. అసలు
ఓకే. నేను కూడా అష్టాచమ్మ ఆడేవారు అనుకుంటా ఈ పైన. గేమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మరి అన్ని బోర్డ్స్. ఇప్పుడు స్కూల్ పెట్టాము. ఓకే. విద్యాభారతి బోర్డ్ హై స్కూల్ కైకర్. ఓకే. ఓకే. ఏం చెరువు కొట్టిది? దానిగర్ చెరువు. అంటే మీ ఊర్లో ఫేమస్ ఇది? ఓకే. దానిగర్ లేరు చెరువు. ఇది వచ్చేసరికి పెద్దిరెడ్డి శేషవేణి వేణుగారి బిల్డింగ్. ఇది వాళ్ళ అబ్బాయి ఎవరండి? నాగభూషణం నాయుడు గారు. నాగభూషణం నాయుడు గారు. ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారంటారా ఇంట్లో? లేదండి, హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇది కూడా ఓల్డ్ బిల్డింగ్ అన్నమాట. ఓల్డ్ బిల్డింగ్. అమ్మాయి ఏమో సింగపూర్ లో ఉంటది, అబ్బాయి వచ్చి హైదరాబాద్ లో. ఇది ఒక డిజైన్ అన్నమాట. డిజైన్ అది. ఇప్పుడు ఇది ఎవరిదండి?
అదే అంటే ట్రస్ట్కి ఇచ్చారండి ఇది? ట్రస్ట్కి ఇచ్చారండి. విజ్ఞాన భారతికి వైజాగ్ వాళ్ళకి ఇచ్చారనమాట. పెద్దిరెడ్డి శేషవేణి వేణు విజ్ఞాన భారతి అని చెప్పేసి స్కూల్ వాళ్ళకి ట్రస్ట్ కింద ఇచ్చారు. అలాగే వీళ్ళు ఒక టెంపుల్ ఒకటి, సాయిబాబా టెంపుల్ ఒకటి ఇచ్చారండి గ్రామానికి. అలాగే వీళ్ళు కళ్యాణ మండపం కూడా ఉంది. కాపులందరూ కూడా ఎవరైనా అన్ని కులాల వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపం కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల వీళ్ళకి చాలా స్థలాలు ఉన్నాయి. వీళ్ళ అబ్బాయి వచ్చేసి పెద్దిరెడ్డి నాగభూషణం నాయుడు గారండి. వాళ్ళ పిల్లలు హైదరాబాద్ లో ఉంటున్నారు. పాపేమో సింగపూర్ లో ఉంటది, వాళ్ళ అబ్బాయి ఏమో హైదరాబాద్ లో ఉంటారండి. ఇది కూడా చాలా పురాతనమైనది. పివికే ప్రసాదరావు గారు. అవునండి. ఓకే, ఇది చూసారా? ఇది ఒకసారి తీసేయండి అది డిజైన్ మొత్తం. ఇది సింహద్వారం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మ్యాన్ మేడే, చెక్క మీద చేసిందండి. చాలా కాస్ట్లీగా ఉంది చూసారా. ఇప్పుడు కావాలని మళ్ళీ ఇలా షాపింగ్ మాల్స్ లోను అక్కడ డిజైన్ చేయించుకుంటున్నారు. కానీ మన పూర్వీకులు ఎప్పుడో పూర్వంలోనే ఇవన్నీ చేస్తున్నారండి. ఓకే, బాగుందండి. అసలు ఈ స్కూల్ కూడా వాళ్ళే ఇచ్చారండి? స్కూల్ కూడా వాళ్ళే ఇచ్చారండి. అంటే ఇది గవర్నమెంట్ స్కూల్ అంటారా? గవర్నమెంట్ స్కూల్ కాదండి, ప్రైవేట్ స్కూలే. గవర్నమెంట్ అండర్టేకింగ్, ఒక సంస్థ అండి అది. ఓకే, విజ్ఞాన భారతి. బీవీకే అంటే భారతీయ విద్యాభవన్స్ అని చెప్పేసి ఇది ఒక సంస్థ అండి. ఓకే, సంస్థకి ఈయనే రాసిచ్చారు స్కూలు. ఓకే, పెద్దిరెడ్డి శేషవేణు గారు విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల. అవునండి. ఎల్కేజీ టు 5th క్లాస్. ఓకే, ఇవి గమ్మచ్చకాయలు అని చెప్పేసి చాలా అరుదుగా ఉంటాయి చూడండి మా ఊర్లో. సి విటమిన్ మీరు చూసారో లేదో, స్టార్ ఫ్రూట్ అంటారు కదా. స్టార్ ఫ్రూట్ అంటారు కదా. ఇప్పుడు అందరూ కూడా పిల్లలు బాగా ఇష్టంగా ఉంటున్నారు. ఇవి మా చిన్నప్పుడు ఇక్కడ బాగా ఫేమస్ అండి కైకరంలో స్టార్ ఫ్రూట్ అనేది. మాకు ఎక్కువగా దొరికాయి. అలాగే వీళ్ళది చెరువు ఒకటి ఉంది, మంచినీళ్ళ చెరువు, పెద్దిరెడ్డి దానయ్య గారి చెరువు అని చెప్పేసి అందరూ కూడా మంచినీళ్ళకి ఇక్కడికే వచ్చేవారండి. చుట్టూ కూడా బొగడ చెట్లు అని చెప్పేసి ఉండే. మా చిన్నప్పుడు ఆడుకుంటూ చక్కగా పచ్చని వాతావరణంలో మేము అవన్నీ కూడా ఆడుకున్న ప్లేసులు ఇవన్నీ కూడా. స్టార్ ఫ్రూట్ చూసారు కదా. ఇవి కొనాలంటే టౌన్ ఏరియాలో, సిటీ ఏరియాలో పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. అలాగే ఎక్కువ ఇక్కడ గమ్మచ్చకాయలు అంటామండి మేము వీటిని. స్టార్ ఫ్రూట్ అంటున్నారు, మేము గమ్మచ్చకాయలు అంటాం వీటిని. అమ్మవారి టెంపుల్. ఎప్పుడు జరుగుతుంది అన్నారు జాతర? ఇది జాతర ఎవ్రీ ఇయర్ చెయ్యాలండి. 3 yearsకి 5 yearsకి చేస్తున్నారు. పొలాల మధ్యలో గ్రామ దేవత అండి. పేరు వచ్చేసి కంబాలమ్మ అమ్మవారు. చాలా ఫేమస్ అండి. ఈవిడ జల్లా వాళ్ళు ఆడబడచండి. బాగా ఫేమస్ అండి ఈవిడ కూడా మా గ్రామానికి. అందరూ కూడా రైతులందరూ కూడా తొలి బస్తా ఈవిడికే చెల్లించుకుంటారు. అవునండి. పంటలు అన్నిట్లు కూడా, పాడి పంటలు అన్నీ కూడా చల్లగా చూస్తుంది ఈవిడ. వ్యవసాయ భూమి. అవునండి. మొత్తం ఇదండి విష్ణాలయం. యజ్ఞ ప్రసాదరావు గారిదండి. ఇదే కదా. ధర్మకర్త.
1918లో కట్టి 18లో ఎస్టాబ్లిష్ అయిందండి ఇది. తాతయ్యల గారి నుంచి కాదండి, పూజారి కింద ఉంటున్నారంటారండి. ఈ మధ్య కాలంలో వచ్చారండి. ఓకే ఓకే. ఇది వేణుగోపాల స్వామి ఆలయం అండి. ఇది దీనికి 2 ఉపాలయాలు ఉన్నాయండి. ఒకటి రంగనాథ స్వామి ఆలయం, ఇంకొకటి ఆంజనేయ స్వామి ఆలయం అండి. ఇవన్నీ కూడా శేషాద్రి గారు వాళ్ళు నిర్మించారండి. అప్పటి నుంచి వరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో జరిగేది. తర్వాత ఇప్పుడు శేషాద్రి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుందండి స్వామివారికి. 100 సంవత్సరాలు. అవునండి. అవునండి. బయట నుంచి వేదార్చకులు వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరూ రంగరంగ వైభవంగా రంగనాథ స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తారండి. ఈ ఉపాలయాలు 2 ఆంజనేయ స్వామి అండి. ఒకటేమో ఆంజనేయ స్వామి ఆలయం అండి, ఇంకోటి రంగనాథ స్వామి ఆలయం. ఓకే. రంగనాథ స్వామి వారు. ఓకే. రంగనాథ స్వామి ఆలయం మీరు ఎక్కడో కానీ చూసి ఉండరు, శ్రీరంగంలో ఉంటుందండి. నెక్స్ట్ చాలా చోట్ల చాలా అరుదుగా కనిపిస్తుంది మనకి. మాకు ఇక్కడ మా గ్రామంలో ఉన్నందుకు మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. రంగనాథ స్వామి ఆలయం పడుకున్నట్టు ఉండరు. అవునండి అని చెప్పేసి వేస్తారండి. గరటగుడ్డ అంటే ఇప్పుడు స్వామివారి కళ్యాణానికి గరత్మంతుడితో మొత్తం ముక్కోడి దేవతల్ని ఆహ్వానించడానికి గరటగుడ్డ అని చెప్పేసి శుభలేఖ, మన పెళ్లికి శుభలేఖ ఎలా ఇస్తామండి అలాగా వేద పండితుల సమక్షంలో గరటగుడ్డ వేస్తారు. అప్పుడే పైనుంచి శిఖరం మేయించి బోనం అని చెప్పేసి పోస్తారండి. అది పిల్లలు లేని వాళ్ళు కింద నుంచి పట్టుకుంటే చెంగు పట్టుకుని అది తింటే పిల్లలు పుడతారని సంతాన వేణుగోపాల స్వామిగా ఇక్కడ ఈ స్వామివారి బాగా ప్రసిద్ధి అండి.
ఇక ఈ కైకరం గ్రామానికి సంబంధించి నాగమ్మ తల్లి చాలా ఫేమస్ మాట. ఆవిడ ఎలా వెళ్తారో ఏంటో శ్యామలా గారిని అడిగితే తెలుసుకుందాము. అదేవిధంగా మనకి హై స్కూల్ గ్రౌండ్, ఈ గ్రామానికి సంబంధించి హై స్కూల్ 5-6 గ్రామాలకు సంబంధించి ఇది హై స్కూల్ అండి. చుట్టుపక్కల గ్రామాలకి మాక్సిమం 1000 వరకు స్ట్రెంత్ ఉంటుంది. అలాగే బాయ్స్ హాస్టల్ కూడా ఉంది ఈ స్కూల్ సంబంధించి. ఈ మధ్యకాలంలో అంత మంది స్ట్రెంత్ ఉండడం లేదు. కానీ నాగమ్మ తల్లి ఎలా వెళ్తారు? నాగమ్మ తల్లి అని చెప్పేసి ఈవిడ చాలా ఫేమస్ అండి. ఈవిడ వచ్చేసి అద్దేపల్లి ఆడబడచండి, శానవాళ్ళు కోళ్ళు. కాపులు అమ్మవారు, కాపులకు సంబంధించిన గుడి అండి ఇది. ఈవిడి అద్దేపల్లి కొండయ్య గారు సోమాయమ్మ దంపతుల కుమార్తె అండి ఈవిడి. ఈవిడ పుట్టిన తర్వాత రామ్మూర్తి గారితో వివాహం జరిగిన కొంతకాలానికి ఒక పాపకి జన్మనిచ్చి ఈవిడి పట్టిమారారు. అప్పుడు దేవతగా నాగమ్మ తల్లిగా వెలిసామని చెప్పేసి రామ్మూర్తి గారి కల్లో కనిపించి చెప్పిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం జరిగిందండి. లోపల పుట్ట కూడా చాలా ఫేమస్. అసలు నిజంగా ఎంత ఫేమస్ అంటే ఈ ఊర్లో ప్రతి గడప నుంచి కూడా మంగళవారం వచ్చినా, ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా, ఏదైనా కానీ ముందు ఆవిడకి మొక్కిన తర్వాత ఏ పనైనా మేము మొదలు పెడతామండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే. చాలా అంటే సత్యమైన తల్లి అని చెప్పడానికి ఎంత నిదర్శనం అంటే, పిలిచిన వెంటనే పలికే తల్లి ఎవరైనా ఉన్నారంటే మా కైకరంలో మేము చెప్పుకోవడానికి చుట్టుపక్కల నాగమ్మ తల్లి అండి. సంతానం లేని వాళ్ళు కూడా తడి బట్టలతో వచ్చి పానాసరం పడి మొక్కుకుంటే వెంటనే సంతానం కలుగుతుంది. అలాగే కళ్యాణం పీటల మీద కూర్చుని ప్రతి సంవత్సరం 5 రోజులు కళ్యాణం జరిగిన తర్వాత షష్ఠి మహోత్సవాలు జరుగుతాయండి. మొదటి రోజు కళ్యాణం చేస్తారు, తర్వాత 5 రోజులు తీర్థం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో జరుగుద్దండి. షష్ఠికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి లోపల పుట్ట ఉందండి. ఆవిడే పోసుకుందండి పుట్ట కూడా. గుడి కట్టిన తర్వాత ఆవిడే పోసుకున్నారండి పుట్ట కూడా. అసలు మంగళవారం వస్తే వేలాదిగా వస్తారు భక్తులు, ఖాళీ ఉండదండి ఇక్కడ. అలాగే అన్నదానం కూడా జరుగుతుందండి ప్రతి మంగళవారం ఆవిడ పేరు మీద. అవునండి, వెండి బంగారం అంతా కూడా ఆలయానికి చాలా ఉందండి. అవునండి, దీర్ఘవ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయని, అలాగే సంతానం లేని వారు ఇక్కడికి వస్తే సంతానం కలుగుద్దని అనుకోవడం కాదండి, నిజంగా జరిగినవి కూడా ఉన్నాయి. జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు. చుట్టుపక్కల కాదండి, హైదరాబాద్ నుంచి కూడా, నెక్స్ట్ విదేశాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈవిడ సత్యం తెలుసండి. విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఈవిడ వలన సంతానం పొందేమని చెప్పేసి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి తొలి జీతం తీసుకొచ్చి ఇవ్వడం, అలాగే ఏదైనా వ్యాపారం ఎప్పుడూ ఉంటుందండి. మంగళవారం బాగా ప్రసిద్ధి అనమాట. ప్రతి మంగళవారం కూడా ఒక తీర్థంలా జరుగుతుందండి ఇక్కడ. చాలా బాగుంటుందండి. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు. అలాగే ఆలయానికి కూడా అందరూ ప్రసాదాలు ఇవ్వడం, అరటిపళ్ళు గెల్లో మొక్కులు చెల్లించుకుంటారు. చంటిబిడ్డలకి చెవు పోగులు కుట్టించుకోవడం, బూర్లు పోయడం, అలాగే తలనీలాలు ఇచ్చుకోవడం అన్నీ కూడా ఆనవాయితీగా వస్తుందండి. చంటిబిడ్డలు ఎవరు కలిగినా సరే తీసుకొచ్చి పుట్ట దగ్గర బూర్లు పోయడం అనేది ఇక్కడ ఆనవాయితీ. అలాగే చెవు పోగులు కుట్టించడం కూడా ఇక్కడ ఆనవాయితీ అండి. అలాగే పేర్లు పెట్టుకునేవాళ్ళు, అన్నం ముట్టించేవాళ్ళు ఎవరి రీతిలో వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి అమ్మవారికి. చెప్పుకోవాలి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి పురాతనమైనవి, కానీ మీకు టైం చాలా కొద్ది సమయం ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా కవర్ చేద్దామండి. అలాగే థ్యాంక్ యూ. ఇదండి కైకరం గ్రామం గురించి అప్పటి ఆ మేడ గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.